నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పర్యాటక అభివృద్ధి, పన్నులు, గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలు సమీక్షించారు. వేసవిలో త్రాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో హ్యాబిటేషన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు వివరించారు. మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా ఈ సమ్మర్ లో మన జిల్లాలో త్రాగునీటి డ్రింకింగ్ వాటర్ సిచ్యుయేషన్ మీద, తర్వాత వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఈ పంటల పరిస్థితి మీద, అదేవిధంగా రైతు భరోసా, తర్వాత మిగిలిన కార్యక్రమాల మీద, తర్వాత జిల్లాలో ఈ సమ్మర్ లో పవర్ సిచ్యుయేషన్ మీద సమీక్ష పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయిన ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రాజీవ్ యువ వికాసం, అదేవిధంగా మహిళా శక్తి కార్యక్రమం, కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయడం, తర్వాత ఈ మన అదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లైక్ 200 యూనిట్స్ కరెంటు, తర్వాత 500 రూపీస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మీద, వీటన్నిటి మీద కూడా ఈ సమీక్ష కార్యక్రమంలో మనం కవర్ చేస్తాం సార్. దాంతో పాటుగా ప్రభుత్వ ప్రాముఖ్యత మనకి ఈ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఉంది కాబట్టి వాటి గురించి, ఆ తర్వాత జనరల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల గురించి మనం ఈ సమీక్షలో పెట్టుకున్నాం సార్. ఈ సిచ్యుయేషన్ జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది ముందు మనం టేకప్ చేస్తాం సార్. కదా 423 మనకి ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. సో వీటి ప్రకారం ఎన్ని ప్రాబ్లమాటిక్ విలేజ్ ఉన్నవి 100% యాజ్ పర్ లా రూరల్ 100 లీటర్స్ అండ్ అర్బన్ 150 కార్పొరేషన్స్ అండ్ 135 మున్సిపాలిటీ. దీనిలో మీకున్న లెక్కల ప్రకారం సమ్మరైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్లేస్ని చెప్పండి, ఉంటే ఏమో చెప్పండి. సో దట్ చెప్పేసి రెస్పాండ్ చేయాలి. కాబట్టి మీరు హిస్టరీ చెప్పాల్సి ఉంటుంది సార్. సరే సార్, అర్బన్ లోకల్ బాడీస్ యూఎల్బీస్ తీసుకున్నట్టయితే సార్ మహబూబ్నగర్ కార్పొరేషన్కు మనము ఒక 10.83 క్లియర్ వాటర్ సప్లై చేస్తున్నాం సార్. ఎక్కడ షార్టేజ్ ఉండడం లేదు సార్. ఒక 24 MLD రా వాటర్ ఇస్తున్నాం సార్. దానిపైన టేక్ యాక్షన్. మంచినీళ్ళ దాన్ని కూడా చేస్తే చెప్పేసి వ్యవసాయం వాడుకోండి, వ్యవసాయానికి ఇండస్ట్రీ వాడితే హౌ కెన్ బి క్విక్. సో టేక్ ఇనిషియల్ యాక్షన్. తర్వాత అలాంటి పైప్ లైన్ ఎవరు రెస్పాన్స్లో ఒకసారి మొత్తం చూడండి, చేసి రిపోర్టు కరెక్ట్ అవుతుందా అవుతుందా రిపోర్ట్ ఇవ్వండి. లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తే, ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక 2 days బ్యాక్ 34 lakhs ఇవ్వడం జరిగింది. దానికి నేను ప్రత్యేకంగా చేస్తున్నా. కలెక్టర్ గారు ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. గ్రీడప్ వచ్చేసి మొత్తం 34 lakhs ఇచ్చారు. ఇన్ఫ్రా గ్రీడీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మిషన్ భగీరథ వాటర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రతి దగ్గర కూడా గ్రామాలలో, ఎస్పెషల్లీ ఈ వాటర్ దానికాడ బోర్లు అడుగుతాం. మెయిన్ ప్రాబ్లము బోర్ కావాలి, మోటార్ కావాలనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది చాలా ప్లేస్లలో. మనం ఒకటి ఫుల్ఫిల్ చేయగలిగితే, ఎందుకంటే చాలా ప్లేస్లలో ఇది కొన్ని టాలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అక్కడ వస్తుంది వాటర్. అంటే ఇప్పుడు నేను పెట్టే గ్రామాలు కూడా అవి తాటికొండ ఒకటి, తర్వాత జింకరాల గ్రామాల్లో కంప్లీట్గా ఈ మిషన్ భగీరథ వాటర్ రావడం లేదంటే ఈ మొన్న ఒక కొన్ని ఫండ్స్ శాంక్షన్ చేసారు. కానీ మెయిన్గా చాలా గ్రామాలలో బోర్లు అడుగుతాం. ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు, ఇతర అధికారులందరితో, ప్రజాప్రతినిధులతో. ఇందులో ప్రధానంగా మంచినీటి సమస్య పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి
మంచినీటి సమస్యకు రిజర్వాయర్ల నీళ్లు ఉన్నవి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మెయింటెనెన్స్లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమ్మీడియట్గా తక్షణమే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి మంచినీటి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం ₹1 కోటి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ఫండ్స్ నుంచి ఎస్డీ ఫండ్స్ ద్వారా కూడా కొంత మంచినీటి సౌకర్యం కోసం వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి అయితే వరి కొనుగోలు ఉందో ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా, ఎన్ని క్వింటాళ్ళ వడ్లైనవి, ఎన్ని బస్తాలు, దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తుంది రిసీట్లు అక్కడే విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది. దాన్ని 100% తూచా తప్పకుండా అమలు చేయాల్సిందని చెప్పని కలెక్టర్ గారిని ఆదేశం జరిగింది. ఒకసారి తూకమే రసీదు తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు దగ్గరకోబోయో పైరవీలు చేసో పడిగాపులు కాసో దాని మళ్ళీ 5%, 10% తేమని తాళని రకరకాల కోతలు కొయ్యడానికి వీల్లేదు. ఈ నిర్వహణ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్గా కూడా నియమించమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఐకేపీ కొనుగోలు చేసే ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తారో వాళ్ళను, అట్లాగే మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేస్తారు వాళ్ళను కలిపి ఒక సమీక్ష నిర్వహించి దీన్ని ఆదేశాలు స్పష్టంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. రెండవది, వరి ధాన్యం అకాల వర్షాలు వస్తే తడిసిపోకుండా ఉండడం కోసం మార్కెట్ యార్డ్లో ఇప్పటికే నిధులు ఉన్నవి, ఇప్పటికే టార్పులు ఉన్నవి. అవి కాకుండా తక్కువ పడితే ఆ నిధుల ద్వారా కూడా అవసరమైన టార్పోలిన్లు కొని ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా ఆ ఏర్పాట్లు కూడా తక్షణమే ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దీంతో పాటుగా రైస్ మిల్లర్కి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు ఇస్తే ఆ వడ్లు తీసుకుపోయే మిల్లర్లు వాటి మిల్లింగ్ చేసి బియ్యం పెట్టక వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం చేసి అటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా ₹150 కోట్ల ఆ మిల్లర్ నుంచి డబ్బు రావాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఆ డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఏదో కొంత ఆ వడ్లను కొన్ని తీసుకొని ఆక్షన్ పెడితే అది కూడా ఇప్పటి వరకు కూడా అయితే అవి కూడా డబ్బులు రాలేదు. కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వ ధనం వృధా కూడా తక్షణమే అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పినాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని చెప్పని కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క ₹500 బోనస్కు సంబంధించి కూడా జిల్లాలో ఇంకా చాలామందికి వివిధ పొరపాట్ల వల్ల కరెక్ట్గా సర్వే చెయ్యకనో, పేరు తప్పువడో, ఆధార్ నెంబర్ తప్పువడో, రేషన్ కార్డు తప్పువడో, లేదంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయకనో చాలామంది కొన్ని మిస్ అయిపోయినాయి. వాటిని కూడా వచ్చేటువంటి 15 రోజుల్లో ఇంటింటికి ప్రభుత్వ అధికారులను పంపించి తక్షణమే ఒక ప్రొఫార్మ్ తయారు చేసి ఆ సమాచారం కూడా 10 రోజులు తెప్పిస్తే దానిపైన ప్రత్యేక మళ్ళీ సమావేశం పెట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రేషన్ కార్డ్స్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటి కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సివిల్ సప్లైస్తో పాటుగా కూడా చేసినాం మనం మంచి కూడా 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అందరికీ జీరో బిల్స్ వస్తున్నాయి సమీక్ష చేసింది. అందులో మిస్ అయిపోతే వాళ్ళకు కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చేయడం ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటుగా జిల్లాలో టూరిజం పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా సమీక్ష చేసి వాటిని త్వరితగతిన వాటిని ఏవైతే మంజూరు ఇవ్వడం జరిగిందో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా నిర్వహించడం జరిగింది. కిలో కూడా తీయడానికి వీలు, అదే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో తేమ శాతం ఉండాలో ఆ తేమ శాతానికి మించి 1 కిలో కూడా తీయడానికి వీలు లేదు స్పష్టంగా. అందుకే అక్కడ రసీదు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ సమస్య వస్తూ ఉందంటే రసీదు ఇక్కడ కొనుగోలు కింద రసీదు ఇవ్వకపోతే ఆ మిల్లు కాడికి పోయిన తర్వాత వాళ్ళు ఆడిచ్చినట్టే వీళ్ళు రైతులు ఆడాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇంకా ఇతర సభ్యులు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికీ 35 లక్షలు ఆల్రెడీ ఇప్పటికీ 20 లక్షల గని బ్యాగ్స్ ఉన్నవి. ఇప్పుడే ప్రారంభం కాబట్టి అవసరమైన గని బ్యాగులు ఉన్నవి. గని బ్యాగులు ఇబ్బంది లేదు.
పురికొరన పురితాడు దాన్ని కూడా ఏమి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ.